ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ ప్రజల అండదండలతో 51 ఓట్ షేర్తో 151 సీట్లు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలని, మైనార్టీలని, ఎస్సీ, ఎస్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఒక పక్క రాజ్యాధికారం ఒక పక్క అయితే, సంక్షేమం ఒక పక్క అయితే, ఈ రోజు నేరుగా ఈ రోజు మహిళా తల్లులకి ముఖ్యంగా బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ, ఎస్టీలకి ఇస్తూ అండగా నిలిచిన మన ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. ఈ రోజు చాలా మంది చెప్తారు, మేము వచ్చాం బీసీలకు మంచి చేయాలని వచ్చాం, ఎస్సీలకు మంచి చేయాలని వస్తున్నాం, ఎస్టీలకి మంచి చేయాలని వస్తున్నాం, ప్రతి పేదవాడికి మంచి చేయాలని వస్తున్నాం అని చెప్తారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి పేద మైనారిటీ, ప్రతి ఎస్సీ, ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అడగొచ్చు అది ఎలా అని. ఇక్కడున్న మహిళా తల్లులు, ఇక్కడున్న పేదవాడు అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత మాలాగా నాయకులు బాధపడొచ్చు. శాసనసభ్యులుగా కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, లేకపోతే ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మాలాగా మొత్తం లెక్క పెడితే 5,000 మంది ఉంటామో, 10,000 మంది ఉంటామో, మా అందరిలో చాలా మంది బాధపడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి, ఎస్సీ, ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అది ఎలాగంటే 2019 ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రూపాయి కావాలన్నా, ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి 2019 ముందైతే 2019 తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి, ఆ అవ్వ ఇంటికి నేరుగా వాలంటీర్ని పంపించి నేను ఉన్నాను, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా జగనన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ నాయకుడు ఇంటి గుమ్మం వెనుక ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి మీ రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఇక్కడున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, ఏ రోజైనా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా, లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి. రేపు మళ్ళీ